సార్ కొంచెం పప్పు ఏమంటారా? చాలు శరత్. వేసుకోండి, బాగుంది, వేసుకోండి సార్. పర్లేదు, తినండి సార్. హలో మాస్టరు, ఎక్కడికి? టాయిలెట్స్ కి. మేము వచ్చింది కూడా అక్కడికే, తీర్థయాత్రలకు కాదు. ఏదో సొంత ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు దూసుకెళ్ళిపోతున్నావే. వచ్చి లైన్ లో నుంచి చూసామే. మేమంతా పిచ్చోళమని నిలబడ్డామా ఏంటి? జారుకుని వెళ్ళిపోతున్నావు. రా, వచ్చి లైన్ లో నిలబడా. షట్ అప్. నేనెవరో తెలుసా నీకో? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా నీకో? రెస్పెక్ట్ లేకుండా స్వామి నువ్వు అని ఏకవచనంలో మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా మాట్లాడండి. సారు, మీరు ఎంత గొప్పోళ్ళైనా సరే ఇక్కడ ఎవరైనా ఒకటే. విఐపీ లాగా స్పెషల్ గా పంపించడానికి ఇవి గుళ్ళు గోపురాలు కాదు. వచ్చి లైన్ లో నిలబడండి. ఎంతసేపు లోపల రా, బయటికి. మైకేల్ జాక్సన్ భరతనాట్యం చేసినట్టు ఓ తెగ ఊగిపోతున్నారు. బాగా అర్జెంటా సార్? నీకెందుకయ్యా? నీకెందుకు? నాకు కూడా ఏమో అర్జెంట్ సార్. ఎల్లు లోపల అన్లోడ్ అయిపోయిద్దని ఏమో టెన్షన్ గా ఉంది సార్. ఏయ్, విసిగించకయ్యా. నోరు మూసుకుని పన్ను చూసుకో. పని చూసుకోవాలంటే లైన్ ముందుకు వెళ్ళాలి కదా సార్. ఏయ్, ఆపోయ్యా. చిరాకు తెప్పించామంటే చంపేస్తా. ఏయ్, ఎంతసేపు అయ్యా అలా విగ్రహాల్లో నిలబడతారేంటి? కదలండి అయ్యా. వాడెవడో లోపలికి వెళ్ళి 2 గంటలైంది. ఏం చేస్తున్నాడయ్యా వాడు? కొంపదీసి నిద్రపోతున్నాడే ఏంటి? కూరగాయలు టమాటాలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఎందుకు నా వాష్రూమ్ యూజ్ చేసావు? కళ్ళు మండుతున్నాయి. అర్జెన్సీలో వాష్ చేసుకోవాలనే కంగారులో నేను వెళ్ళిపోయాను. దీంట్లో తప్పే ఉంది. మీ ఆడాలందరికీ హెడ్ వెయిట్ బాగా ఎక్కువ అయిపోయింది. దించుతా. వెంటనే ఇక్కడ లేడీస్ టాయిలెట్ కి లాక్ వేసాయి. ఏం కావాలమ్మా? ఒక అరకిలో టమాటాలు ఇవ్వండి. మనం ఏదైతే చేస్తామో అది మనకే రివర్స్ వచ్చి తగులుతాయి. నిజమేనా అమ్మా? నేను పక్కింటాడు చొక్కా కొట్టేస్తే వాడు నా ప్యాంట్ కొట్టేశాడు. అర్జెంటే బాత్రూమ్ వాడుకుంటే అదేదో దేశద్రోహం అయినట్టు బాత్రూమ్లన్నింటికి తాళాలు వేయించాడు. ఎవరో ఆడది నా వాష్రూమ్ యూజ్ చేసింది. సంబా సార్, ఈ నిమిషం నుంచి లేడీస్ ఎవరు ఈ ఫ్లోర్ లో వాష్రూమ్ యూజ్ చేయడానికి వీల్లేదు. కూరగాయలు అమ్ముకునేవాడు నాకు ఆఫీస్ ఎక్కడ ఉందమ్మా తాళం వేయించడానికి? అర్జెంట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను జనాలకి.